వివరించిన దాన్ని, అవగాహన కలిగించిన దాన్ని ఇప్పుడు మనం ఈ టిఎల్ఎం మల్టీపర్పస్ టిఎల్ఎం బోర్డు మీద కూడా మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏంటంటే మొదట 5 ఉంది, తర్వాత 2 ఉంది. అంటే మొదటి సంఖ్యని బట్టి మనం ఎక్కువ తక్కువ చూస్తాం కనుక 5 పెద్దదా చిన్నదా అంటే 2 కంట 5 పెద్దది. అంచేత ఇక్కడ మనం ఏ గుర్తు వాడతామంటే పిల్లాడు ఈ విధంగా వాడి చేతిలో అన్ని గుర్తులు ఉంచుతాం. ఉంచినప్పుడు గ్రేటర్ దాన్ని పెడతాడు ఎక్కువ గుర్తు. అంటే ఇంకో రకంగా మనం ఏం చెప్తామంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ 1 పాయింటే ఉంది. ఈ 1 పాయింట్ ఉన్న వైపు ఎప్పుడు చిన్నది ఉంటుంది, 2 పాయింట్లు ఉన్న వైపు ఎప్పుడు కూడా పెద్దది ఉంటుంది. ఆ రకంగా కూడా మనం చెప్పచ్చు. అలాగే దీన్ని మొదటగా తీసుకొచ్చి 5ని ఇలా తీసుకొచ్చినట్లయితే అప్పుడు ఏ గుర్తు ఉంటుంది అని అడుగుతాం. అంటే వాడు పిల్లాడు లెస్ దెన్ గుర్తు వాడతాడు. అంటే ఒక సింగిల్ డాట్ ఉన్న వైపు చిన్నది, ఇలా 2 పాయింట్లు ఉన్న వైపు 2 డాట్స్ ఉన్న వైపు పెద్దది ఉంటుంది. అంటే మొదటి సంఖ్య చిన్నది కనుక చిన్నదని చెప్పొచ్చు. లేకపోతే ఇక్కడ సింగిల్ డాట్ ఉంది కనుక ఇక్కడ డబుల్ డాట్ ఉన్న వైపు ఎక్కువ, ఇది సింగిల్ డాట్ ఉన్న వైపు తక్కువ. మనం మొదటి సంఖ్యను బట్టే ఇప్పుడు లెస్ అని చెప్పేసి చెప్తాం. అలాగే అక్కడ మనం 4 వివరించాం, ఈజీ కూడా సమానమైందని. ఇక్కడ కూడా మనం 4 వేస్తాం. మధ్యలో ఏ గుర్తు ఉంచాలంటే ఈజ్ ఈక్వల్ టు వాడతాడు. ఈ విధంగా గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు అనేది మనం ఈ టిఎల్ఎం బోర్డు మీద కూడా మనం అవగాహన కలిగించవచ్చు. ఇక ఈ సంఖ్యాభావన అవగాహన చేయడంలో గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు వీటన్నిటితో పాటు మనం ఆరోహణ అవరోహణ అనే దాన్ని కూడా మనం పిల్లలకి అవగాహన కలిగిస్తాం. ఇక్కడ వేరు వేరు సంఖ్యలు మనం ఉంచడం జరిగింది. 5, 7, 2, 9, 3, 4 ఈ సంఖ్యల్ని ఉంచడం జరిగింది. వీటిని మనం ఆరోహణ క్రమంలోని అవరోహణ క్రమంలోని రాయమంటాం. ఇక్కడ ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి అనేది వీడికి అన్నిటికన్నా చిన్న సంఖ్య 2 కనుక మొదట ఉంచుతాడు. 2 కన్నా కొంచెం పెద్దది 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 9. ఈ విధంగా చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు అమరిస్తాడు. ఇక్కడ పిల్లలతోనే రాయిస్తాం మనం. 2, 3, 4, 5, 7, 9. ఈ విధంగా ఆరోహణ క్రమం అనేది చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య అయినప్పుడు అవరోహణ క్రమం పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య అవుతుంది కనుక మొదట పెద్ద సంఖ్య, అన్నిటికన్నా పెద్ద సంఖ్య 9, తర్వాత 7, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2. ఈ విధంగా అవరోహణ క్రమం తొమ్మిది, 7, 5, 4, 3, 2. ఈ విధంగా ఆరోహణ అవరోహణ క్రమాలని అవగాహన చేసుకోవడం వల్ల సంఖ్యాభావనలో మంచి అవగాహన వస్తుంది. తర్వాత మెట్లు ఎక్కుతూ ఉంటాం. మెట్లు అంటే ఇప్పుడు 2వ మెట్టు ఉంది, ఒకటి తర్వాత ఇది 2వ మెట్టు, తర్వాత 3వ మెట్టు, తర్వాత 4వ మెట్టు, తర్వాత ఇది ఆరోహణ. అవరోహణ 5వ మెట్టు నుంచి కిందికి దిగాడు. 3, 2
ఈ విధంగా ఇది అవరోహణం. విస్తరణ, సంక్షిప్తం. రెండు ఒకట్ల స్థానం, 2 ఒకట్ల 2. పదుల స్థానం 2 × 10 20. 2 × 100 200. దీన్ని మనం 200 + 20 + 2 అని చెప్పవచ్చు. ఇక్కడ సంక్షిప్తం కోసం మనం ఏం చేస్తామంటే ఒకట్లో, పదులు, 100 ఈ విధంగా రాసిన తర్వాత ఒకట్ల స్థానంలో 2 ఉంది కనుక 2, పదుల స్థానంలో 2 పదులు 20, 100ల స్థానంలో 2 ఉంది కనుక 200, 222. అంటే ఒకే విధమైన సంఖ్యలు వేరు వేరు స్థానాల్లో ఉన్నప్పుడు వాటి యొక్క స్థాన విలువలు కూడా మారడం వలన ఈ సంఖ్యలు కూడా మారతాయి. అలాగే మనం ఈ ఈ విధంగా వేసి కూడించడం వలన ఏంటంటే పిల్లాడికి స్థాన విలువల ప్రకారంగా కూడడం వస్తుంది. లేకపోతే వీడు ఏం చేస్తాడంటే 2, 20 ఇలా తప్పుడు పద్ధతిలో వేసి మొత్తం వీడన్నీ కూడా తప్పులు చేస్తాడంటే 222 సంఖ్యని 600 చేస్తాడు. ఈ విధంగా తప్పులు చేస్తూ ఉంటాడు కనుక మనం ఈ స్థాన విలువలను కూడా సక్రమంగా వేసి విస్తరణ, సంక్షిప్తం రాసినట్లయితే సంఖ్యల మీద మంచి అవగాహన ఏర్పడుతుంది.